ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలా జరుగుతుంది ఏంటి సహాయ చర్యలు ఏంటి? 1 కిలో 2 కిలోమీటర్ బయటకు వచ్చి ఏదైనా తీసుకెళ్తే తప్ప వాటర్ సందులో తగ్గినా కూడా ట్రాక్టర్లు అవైలబుల్ ఉన్నా ఎవరు కూడా వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక పక్క సీఎం పర్యటన చేస్తున్నారు, సీఎం గారు బాగా పర్యటన చేస్తున్నారు. సీఎం గారిని రోడ్డు మీద నడిపించాలి సార్. రోడ్డు మీద ఇళ్లలో నడిపిస్తే సీఎం గారికి చాలా అర్థమవుద్ది బాగా. ఎందుకంటే ట్రాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, నీళ్లు తగ్గినాయి. ట్రాక్టర్స్ మీద కనీసం ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ప్రైవేట్గా కుర్రోళ్ళు వాళ్ళు దానా దాతృత్వంతో ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళు తీసుకొని కొంత పంచడానికి వెళ్ళినట్టు వస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్లతో. మరి వీళ్ళకేమయ్యే రోగం సార్? జనాలు చచ్చిపోతున్నారు సార్, మామూలుగా కాదు. నీళ్లు నడవలేక, మంచినీళ్ళు లేక, స్నానానికి నీళ్లు లేక, బాత్రూంలో అంటే నీళ్లు పోసుకుంటారు, స్నానానికి మంచినీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు సార్? ఏంటి ప్రభుత్వం అంటే నమ్మి ఓట్లు వేసినందుక ఇదే మాకు చేసేది న్యాయం? ఏం లేదు సార్. 3 రోజులు బట్టి పడుతున్న బాధలు ఇవి. ఫస్ట్ రోజు ఎప్పుడు రాలా సరే, ఫస్ట్ రోజు ఎవరికి తెలియదు, సంథింగ్ కొంచెం లేట్ అవుతుంది. సెకండ్ డే అన్న రావాలి కదా సార్, సెకండ్ డే రావాలి. ఈరోజు థర్డ్ డే, ఇంతవరకు ఏం లేదు. కిలోమీటర్ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటే తప్ప దిక్కులేదు. ఇది మొత్తం టోటల్ ఏమంటారంటే కండ్రిక క్రాస్ రోడ్. లోపల ఇటువైపు చూస్తే శాంతినగరు, ప్రశాంతి నగరు, దేవీనగరు, వాంబే కాలనీ, సుందరి నగర్ మొత్తం మునిగిపోయినాయి. అది సార్ పరిస్థితి. అది జెండాలు పట్టుకొని తిరగటంగా న్యాయం చేసేవాడు అవ్వలేడు సార్. అది జనాలు పిచ్చోళ్ళు. ముందు ఒకవేళ వరద వస్తే ఇళ్ళకి రాకుండా ఉంటారా సార్? ఎలక్షన్ ముందు వరద వస్తే నిక్కర్లు కూడా వేసుకుని వస్తారు, నిక్కర్లు వేసుకుని వస్తారు. అర్థమైందా? జెండా మోయడానికి 500, వెనకలు వచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తారు, నడిపించుకుంటారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి మాది? కనీసం నీళ్లు తగ్గి బయట తీసుకెళ్తున్నారు సార్. పునరావాసాలకి వెళ్తున్నారు. పైన కొంతమంది ఉంటారు, ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉంటాం, పర్వాలేదు, మాకున్నారు కదా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ మా వాళ్ళే, ఏ రీతిగా సాయం చేస్తారు అనుకుంటారు. ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు సార్. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము. ఇప్పుడు కింద సామాన్ అంతా మునిగిపోతే వెళ్ళగలం, పైన వెళ్ళలేం కదా సార్. ఎక్కడికి వెళ్ళగలం? మాకు బంధువులు ఎవరు లేరు సార్, మా వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాం? అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్తారా? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? కార్పొరేటర్ గారు ఏమైపోయారు? మేము నడిచే నీళ్ళలో నడవలేరా? ఏసీలు సుఖాలు కావాలా? రేపు ఎలక్షన్కి వచ్చి ఓట్లు అడిగినప్పుడు చెప్తాం సార్, ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాం. ఎందుకంటే అయిపోయింది, 5 సంవత్సరాలు సావాల్సిందే. ఎంతమంది పిల్లలకి మీరు తీసుకెళ్తున్నారు? ఇంచుమించు 4-5 పిల్లలు ఉన్నారు సార్ మాకు. వాళ్ళకి తీసుకెళ్ళాలి. చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. పాల ప్యాకెట్లు ఇక్కడ వరకు వస్తే కానీ దిక్కు లేదు. ఏమండి, ట్రాక్టర్ల మీద వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎవరు కూడా రావట్లేదు, వచ్చిన వాళ్ళు లేరు. ఏంటి వాటర్ లేదు, మెయిన్ వాటర్ లేదు. ఈ నీళ్ళు తాగుతామా? బాత్రూంలో పోసుకునే నీళ్లు, త్రాగడానికి నీళ్ళు లేవు, స్నానానికి నీళ్ళు లేవు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఓ పక్కన కరెంట్ లేదు. అందరితో పాటు మనం కూడా కనీసం ఫుడ్ అని అందిస్తే దోమలో లేకపోతే ఏగలో ఏదో రీతికి చేస్తారు సార్. మేము కూడా వరదలు కొట్టుకెళ్ళిపోవాలి, మేము కూడా. మరీ దారుణం సార్, ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? మన భారతీయులం చాలా మా దగ్గరికి అయితే రాలేదు సార్. సీఎం గారు మొక్క ఇప్పటి వరకు టీవీలో తప్ప ఇప్పటి వరకు మేము చూడలేదు సార్, చూడలేదు. పవర్ ఎక్కడ లేదు సార్. ఇక్కడ 2 రోజుల తర్వాత వస్తా అంటున్నారు. మంచినీళ్ళు కూడా ఎక్కడి నుంచో మోసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నాయి సార్, తీసుకెళ్తున్నారు. ఇలాగే ట్రాక్టర్లు మా వీధుల్లో కూడా వస్తాయి, కాలనీలకు వస్తాయి. వాటర్ పంచమనండి సార్, అవైలబుల్ చూడమనండి. ప్రజా శ్రేయస్సు మీరు కోరుకునే వాళ్ళు, ఏది ప్రజలకు శ్రేయస్సు ఏది సార్? ఇది కరెక్ట్ కాదు సార్. భారతీయులందరూ ఒకరినొకరు ప్రేమించేవాళ్ళం, మా సహోదరులు. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బామర్దలతో సమానం అయిపోయింది. ఇప్పుడు రాజునగర్ దాకా వెళ్ళాలండి. ఎలా ఉన్నాయి పరిస్థితులు ఏంటి అంటే? అక్కడ మమ్మల్ని 3 రోజులు అవుతుందండి. ఒకళ్ళు వచ్చి పట్టించుకున్న వాళ్ళే లేదు, రాజకీయ నాయకులు కానీ ఎవరో లేదు, పట్టించుకోలేదు. మేము ఉదయం మధ్యాహ్నం వచ్చి పిల్లల కోసం బిస్కెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, ఒకరికి 5-6 కలిపి వస్తున్నాం టీంలాగా. 6 అడుగుల లోతులో ఉన్నాం. ప్రతి నాయకుడు వచ్చి ఇక్కడికి వస్తున్నాడు, కాలికి నీళ్ళు అంటకుండా వస్తున్నాడు, మాట్లాడేస్తున్నారు. ఏముండదు, మేము చూసుకుంటాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. హెలికాప్టర్లు వస్తున్నాయి, పెద్ద అపార్ట్మెంట్ల మీద దింపుతున్నారు. ఆ బ్లాక్ వాళ్ళు తీసుకున్నారు తప్ప మిగిలిన ఉన్న జనాలను ఎవరిని పట్టించుకోవట్లేదు. పునరావాసాలు కేంద్రాలు అసలు ఏం ఏర్పాటు చేయలేదు. కనీసం మాకు ఇలా వస్తుందని అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. నైట్ తెల్లారులు వేసేసరికి ఆల్రెడీ అంతకుముందు బాగా వర్షం పడింది, భారీ వర్షం నమోదైందని కూడా న్యూస్లో వేసారు. మేము ఇంకా ఆ వాటర్ ఇంకా అలా ఉన్నాయి రోడ్ల మీద, కాలువలు అవి నిండిపోయాను అనుకున్నాం.
తీరా చూస్తే మరుసటి రోజు అనౌన్స్మెంట్ చేయలేదు, ఫుల్గా ఇళ్లలోకి వచ్చేసినాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్రతి సామాన్లు కట్టుబాట్లతో బయటకు వచ్చు. అంటే పునరావాసాలు ఏమో ఎవరో ధర్మాత్మలు వాళ్ళ డాబాల మీదకి వాళ్ళకి ఇళ్లలోకి పిలిస్తే అటు వెళ్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు. ముందుగా అనౌన్స్మెంట్ అనేది చేయాలి. ఇలా కట్ట వాన ఇంత పడుతుందనే తెలిసింది కదా, దానికి జనాలకి అనేది తెలియక చాలామంది మొత్తం అయిపోయింది, స్టన్ అయిపోయారు. అన్నీ వాళ్ళు ఉన్న ఇంట్లో వస్తువులు జీరో అయిపోయారు. ఇంక అందరూ ఒక విధంగా చెప్పాలంటే మాకు అనౌన్స్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ దాకా వచ్చారు, వెళ్ళిపోయారు. నాయకులైనా ఇంకెవరైనా చెప్తున్నాం, కొంచెం అవి పట్టించుకుంటే. వాళ్ళు ఎంతదన్నా 6 feet అయ్యే వాటర్ వచ్చేదాకా లోన్ రారు, రోడ్డు మీద తీసుకోవాలి. పిల్లలు ఆడవాళ్ళు ఎలా వస్తారు లోటు మీద, అలాంటి వాటికి కూడా కొంచెం లోన్కి వచ్చి ఇస్తే వాళ్ళు కొంచెం తిన్నట్టు ఉండదు. పోనీ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు, కనీసం ఇదేం చేస్తే బాగుంటుంది కదా అని మా ఉద్దేశం. ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేము కదా. ఏం లేదు, మళ్ళీ తలుస్తారని ఫుల్ మేకప్ వేసుకొని వచ్చారండి. అనకూడదు, మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి. వచ్చి ఏమండి ఇలాగ ఉంటే ఈ చూసుకోకుండా జగన్ జైలు వేస్తారు. ఇప్పుడు ఆయన మాకు ఎక్కువ కాదు, ఈయన మాకు తక్కువ కాదు, ఏం కాదు. ఈ చూడాలి కానీ రాజకీయాలు చేస్తే ఎలాగండి ఇలాంటి టైంలో కూడా. అది ఇక అలాగ ఉంటుందండి మన ప్రభుత్వాలు పనితీరు. వాళ్ళు కాదు, ఎవరని కాదు, మేము ప్రజలు. అది ప్రజలకి ఎవరన్నా సరే హెల్ప్ చేయాలి. ఎంతమంది ఉన్నారు, 1 కాదు 2 కాదు, అన్ని చోట్ల అలాగే జరుగుతుంది. అక్కడ బాడీ ఎవరిదో తెలియదు, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకెళ్ళి కర్మ చేయలేరండి, వదిలేస్తున్నారు వాటర్లో బాడీని. అది ఇప్పుడు ఆ బాడీ మరి ఎవరిదో అంటే ఉన్నవాళ్ళేగా, అలాగ ఉంది అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా ఇవాళ పొద్దున వరకు ఎవరు రాలేదండి. పైనుంచి పాపం ప్యాకెట్లు వేశారు, మాది హెలికాప్టర్లు వచ్చి వేసారు బాంబే కాలనీలో, H1 బ్లాక్ మాది. అయితే ఏ మాత్రం అవి కిందకు వచ్చినాయి, 1 గంట 2 గంటల తర్వాత తింటా పనికి రాలేదు, పాడైపోయింది. అంటే వేడివేడిగా ఉన్నాయి, మరి వాళ్ళు చేయాల్సిన చేశారు. హెలికాప్టర్ నుంచి వచ్చినాయండి పొద్దున్న, తప్పితే ఇంకేం లేవు. కొంతమంది 2 ట్రాక్టర్లు వేసుకొచ్చారు, వాళ్ళు బాగానే ఇచ్చారు, వాళ్ళ వరకు పర్లేదు సార్. ప్రభుత్వం నుంచి అంటే మరి హెలికాప్టర్ నుంచి వేశారు కదా పొద్దున్న, ఇంకంతే. బాంబే కాలనీ H1 బ్లాక్స్. ఎలాంటి పునరావాస కేంద్రాలు ఏర్పడి ఏం చేసినా కానీ ఎవరికి ఏం ఇది అవ్వట్లేదండి. ఏ సహకారాలు ఏం చేసినా కానీ కరెంట్ లేదు, నీళ్లు లేవు. నీళ్లు కావాలి కదా, ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు మాత్రం నీళ్లు. అది నీళ్లు ముందు ప్రాబ్లం. అవి చేసి ఉంటారు, అవి చేసి ఉంటే అక్కడ ఒక చోట చేస్తారు. కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాటర్ ఏది, అది మెయిన్. తాగడానికి ఏవో పడేస్తున్నారు, తాగుతున్నారు, కానీ వాడుకోవడానికి వాటర్ కావాలి, వాటర్ లేదు, కరెంట్ లేదు, అది ప్రాబ్లం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. అదే అంటే అక్కడ ఉండిపోయారంటారా జనాలంతా? ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎవరికి సరిగా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదండి. వాటర్ ఒకటి ప్రాబ్లం ఉందండి, వాటర్ ఎవరికి లేదు, వాటర్ అనేది సహకారం లేదు. ఫుడ్ వస్తుంది కానీ ఫుడ్ వేస్ట్ ఫుడ్ వస్తుంది తప్ప మాకు వచ్చేటప్పుడు పాడైపోవటాలు అలా జరిగిపోతుంది. అది ఉన్నది చెప్తున్నది అంతే, దీనివల్ల మాకు ఇదేం కాదు. థ్యాంక్ యూ. అంటే ముందే అనౌన్స్ చేయలేదంటారా ఈ వరదలు వస్తున్నాయని? అనౌన్స్మెంట్ ఎక్కడన్నా ఏం లేదు కదా. అనౌన్స్మెంట్ ఎక్కడ వచ్చింది? అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కదా. అనౌన్స్మెంట్ అనేది ఏం లేదు, వస్తుంది తెగింది అనేది అయితే ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండిద్ది అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడైనా అనౌన్స్మెంట్ చేస్తున్నారా? ఇప్పుడు కూడా ఏం లేదు. మీకు ఏమైనా సహకారం కావాలని మెసేజ్లు వస్తున్నాయి తప్ప ఆ మెసేజ్లు ఏమి యూజింగ్ అనేది లేదు. అవి పవర్ లేదండి, మాకు 4 రోజుల నుంచి పవర్ లేదండి. నెట్వర్క్ అనేది లేదు మాకు, ఇక్కడ ఎవరితో మాట్లాడాలన్నా నెట్వర్క్ అనేది లేదు. అది ఎలా ఉంది ఏంటి? ముసలమ్మ లోపల ఇరుక్కుపోయిందండి, అదే కళ్యాణ మండపంలో. బాగానే ఉందంట, మరి లోపల సహారం బాగానే జరుగుతుందంట, తెలియదు మరి. ఇప్పుడే మేము వచ్చింది, ముసలమ్మ ఇరుక్కుపోయిందంటే వేరే ఊరు నుంచి వచ్చాము. వాళ్ళ కోసం వచ్చాం, ముసలమ్మ కోసం. తెలియదండి ఇంతవరకు, వాళ్ళ కాడ ఫోన్లు లేవుగా, తెలియదు మరి ఎట్లా ఉండారో ఏంటో. మా అమ్మాయిని పంపించాం, అక్కడే ఇరుక్కుపోయింది. అది అటు కళ్యాణ మండపం దగ్గర. ఇదా సాయిబాబా గుడి అంట, ఇది తెలియదు మరి. కండ్రిక మాది బొంబాయి కాలనీ నాన్న, మొత్తం మునిగిపోయింది. బట్టల వ్యాపారం చేస్తున్నాం, బట్టల మూటలు కూడా మునిగిపోయినాయి. పరిస్థితి బాగోలేదు నాన్న, మళ్ళీ వచ్చేస్తున్నాయి నీళ్లు పైకి. ఇప్పుడే కడిగి పొద్దున వచ్చి ఇప్పుడు దాకా కడుగుతానే ఉన్నాం, మూటలన్నీ నానిపోయినాయి, మళ్ళీ వస్తాయి ఏమోనని మేము ఆగాము నాన్న. మరి అమ్మా సహాయం అంటే
ఇక్కడ వాళ్ళకి అందుతున్నాయి కానీ లోపల వాళ్ళకి ఎవరికి రావట్లేదు నాన్న ఏమి ఏమో ఇది హెలికాప్టర్ల ద్వారా ఇస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అది ఇది అవుతాయి బాగుంటుంది హెలికాప్టర్ ద్వారా అలర్ట్ ఏం చేయలేదు నాన్న మళ్ళీ వస్తుందని అన్నట్టుగా అంటున్నారు ఇళ్ళల్లో వాళ్ళమే మేమేమి అనుకోవడమే వాళ్ళు వచ్చి చెప్పేది ఏమి లేదు నాన్న మేమేమి అనుకోవడమే మాకు అసలు ఏం చేయలేదు నాన్న లేకపోతే బట్టల మూటలన్నా జాగ్రత్త చేయదు ₹1,00,000 సరుకు పోయింది మొత్తం బురద ఏం కడుగుతాము పాములు అవన్నీ ఉండవు ఇంట్లో ఇక భయం వేసి వచ్చేసాం లైట్లు లేవుగా ఇక తింటాకే తెచ్చుకుందామని వచ్చాం బయటకు వచ్చాం అంత దూరం నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి పిల్లలు వాళ్ళు ఉన్నారు చిన్న పిల్లలు అందరూ ఉన్నారు ఇక వెళ్ళాలి మళ్ళీ వరదలో పడి చాలా లోతులు నీళ్ళు నాన్న బాగా